వచ్చిందా లేదు, దెబ్బ మీద దెబ్బ. ఒట్ల మోవడాను మళ్ళా సైతం మోవడా, ఒట్ల మోవడాను మళ్ళా సైతం మోవడా. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసేసి. హలో హలో, ఎక్కడున్నారు? శ్యామ్లా, నేను బయట ఉన్నా. అవునా, మీకు ఏమన్నా బాడీ బిల్డర్స్ ఏమన్నా ఐడియా ఉన్నారా? అంటే బౌన్సర్స్. కాదు, నేనే కదా బాయ్, నేనే కదా బిల్డరు. అంటే అలా కాదు, మేము ట్రిప్ వెళ్తున్నాం బయటికి. అవునా? అందుకు ఎక్కడైనా ఏదన్నా ఇష్యూ జరిగినా కూడా ఫైట్ చేసే వాళ్ళు ఉండాలి కదా. అవును, ఓకే ఓకే. దాని గురించి ఎవరైనా హైర్ చేసుకుందామని చూస్తున్నాం. ఎందుకు వాళ్ళు వీళ్ళు ఎందుకు? హైర్ చేసుకోవడం అంటే మీకు ఐడియా ఉంది కదా. అదే ఐడియా ఉంది, కౌలించుకోవడం. హైర్ అంటే కౌగిలించుకోవడం కాదు, హగ్ అంటే కౌగిలించుకోవడం. ఓకే ఓకే. ఈ మధ్య ఇల్లు మార్చారా? అదే ఎవరైనా మీకు తెలిసిన ఎవరైనా ఉన్నారా అని. ఎందుకంటే మీరు బాక్సర్ అన్నారు కదా. అదే వాళ్ళు వీళ్ళు ఎందుకు? నేను ఉన్నా కదా, ఎందుకు అందుకు. అంటే యాక్చువల్ గా మీకు ఓపెన్ చెప్పాలంటే ఫస్ట్ మిమ్మల్ని అడుగుదాము అనుకున్నాం, కానీ మీరు బిజీగా ఉంటారు కదా, టోర్నమెంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. జరుగుతుంది, మామూలుగా వెళ్తుంటాను. కానీ ఇప్పుడు ఏం లేవు కానీ ఉన్నా కూడా కాయలు చేసుకుంటాను నీకోసం. మీరు అడిగారు కదా. అంటే 1 డే 2 డేస్ కాదు, డైరెక్ట్ 5 days ఉంటుంది ట్రిప్, అందుకు కదా. 5 days? అంటే ఎవరైనా గొడవకు వస్తే మీరు కొట్టగలరా? మొన్న చూసారా నేను ఏమేమి చేశాను? ఎక్కడ బయట స్నానం చేశారా? స్నానం కాదండి, మీరు స్నానం కాదు, మీకోసం ఎలా చేశానో అసలు మీకు మీరు నిరూపించుకోవాలని దానికి తిరుగులు చేస్తారు మీకు. ఎవరైనా వచ్చారంటే ఎవరు వచ్చి ఒక 5 members వచ్చినా కొడతారా? 5 members 10 members వచ్చినా కూడా నేను దుమ్ము లేపే రకం. మాస్ ఎలా సినిమా చూపిస్తారో అలా చూపిస్తా. థ్యాంక్ గాడ్, చాలా పవర్ఫుల్ మీరైతే. చాలా పవర్ఫుల్. మన బాడీ మీరు ఎంత చార్జ్ చేస్తారు మామూలుగా బౌన్సర్ గా రావడానికి? మీకంటే చాలా ఫ్రీ అండి. 1 రూపీ కూడా వద్దు మీ నుంచి అయితే. అదే ఫ్లైట్ లో వెళ్ళాలి. మీకు ఏదైనా ఫ్లైట్స్ గురించి ఐడియా ఉందా? అదే బూమ్ ఫ్లైట్ ఉందా? బూమ్ ఉందా ఇప్పుడు? బూమ్ ఉంది, పిస్తా ఉంది. పిస్తా అంటే అదేనా పిస్తా హౌస్? పిస్తా హౌస్ కదా, అదే ఫ్లైట్. ఇంకా ఏమున్నాయి ఫ్లైట్స్ లో? జాంగ్రీ, ఇవి జెట్ ఫ్లైట్స్ ఉంటాయా? జెట్స్ ఏదో ఓల్డ్ మోడల్ అవి. వెళ్ళిపోయాట 99cc లో ఉన్నాయి అవి. అవి ఉండవు ఇప్పుడు. హెలికాప్టర్ ఎంత? 99cc దా? 99cc, 65, 45. ఫ్లైట్ అయితే ఎంత సీసీ? సిసి 108. అయితే అదే బెస్ట్. అదే బెస్ట్ మనకి. చాలా బిస్తా తీసుకుంటూ ఊపినే బాగుంటది. ఏది? బిస్తా 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 అయితే చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అంటే మన కన్ఫర్మ్ సీటింగ్. ఇది బిజినెస్ క్లాస్ అంటారు కదా. బిజినెస్ కాదు, దాని బిజినెస్ అంటారు. మరి ఏమంటారు? దాని లాంచింగ్ అంటారు. ఓకే, లాడ్జింగ్ క్లాసా? లాంచింగ్. సరే, మరి నేను ఏమైనా టికెట్స్ ఉండి బుక్ చేస్తాను. మీరు ఇప్పుడు బయలుదేరగలరా వెంటనే? ఇప్పుడు మీరు చెప్పారంటే నేను ఇప్పుడే పోయి చేసేస్తా. సరే, మరి మీరు ఆధార్ కార్డు ఒకసారి జిరాక్స్ పంపించేసి టికెట్స్ బుక్ చేస్తాను. మీ ఆధార్ పంపిస్తాను, ఇంకా ఏదైనా పంపిమన్నాడు పంపిస్తా. ఏమేమి ఉన్నాయి మీతో ప్రూఫ్స్? బిజిలీ ప్రూఫ్స్, జీబ్లూట్ ప్రూఫ్స్ అన్ని ఉంటాయి.
సరే హైబ్రిడ్. ఆధార్ పంపించండి, త్వరగా టికెట్స్ బుక్ చేసి. ఇప్పుడు ట్రైన్ ఉందనుకో, ఇది ఫ్లైట్ ఉందనుకుంటా 1 hour లో. మీరు త్వరగా ప్యాకప్ చేసుకొని బట్టలు బయలుదేరి వస్తారా? మనము సర్కిల్ లో కలుస్తాము. ఓకే, మీరు అక్కడికి ఇమ్మీడియట్ మేము వెహికల్ లో వచ్చేస్తాం, కార్ లో. మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? కార్ డ్రైవింగ్ వచ్చు, కానీ మీరు మీరు అయినా వచ్చు. మనకి ఎందుకు కార్ డ్రైవింగ్ అంటే ఇప్పుడు మీరు ఊరికే మీరు పంపించండి వెహికల్ అదొకటి. సరే సరే, ఓకే. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి త్వరగా ప్యాక్ చేసుకుని బయలుదేరండి. 5 days ట్రిప్. ఓకే, ఎంతమంది? మీరు, నేను, మా క్లాస్మేట్స్ 2. ఓకే ఓకే, వాళ్ళు లేడీసేనా? వాళ్ళు బి సెక్షనే, లేడీస్. ఓకే, చాలా క్యూట్ గా ఉంటారు కదా. చాలా అందరూ బాగుంటారు. అది సరే సరే, మీరు ఇప్పుడు ఇందాక ఓ 5 minutes రెడీ వచ్చేద్దునా? సరే సరే, త్వరగా. ఓకే ఓకే, బాయ్. బాయ్ బి సెక్షన్. ఓకే బాయ్ బి సెక్షన్ శ్యామ్లా. లూసీ ఏం పా ఏ బట్టలు ఏ బట్టలు ఉతికే పోతున్నావా? ఏమి పైకే ఏంది ఎవరా చేస్తారా? సుమారు పోతున్నాడు. ఇప్పుడు ఏంది చిల్లర తీసుకుంటే కింద పడింది చిల్లర కాదు, ఆశీర్వాదం తీసుకుంటే ఏడికి పోతున్నా. వారం అనుకో, ఏమట్లా సత్తా ఇద్దు. బట్టలు ఉతికే అంత వారం ఎలా ఆడేడను 4 kilometerల 5 kilometerల లాభం చెరువు ఉంటది కదా. అది కాదులేనా చెప్పేది నువ్వు. నేను స్టైల్ గా ఉన్నవరా ఫుల్ బ్యాండ్ మాలం వాళ్ళు అవలా చేస్తాడా ఏమన్నా నువ్వు? ఏమే ఇంత స్టైల్ రెడీ అయితే మనం బేడమాలం అంటున్నావు. నిజంగానే బాగుంది. ఇది దేనికి టూర్ పోతున్నా. పనులు ఉన్నాయి, టూర్లు గీర్లు ఏం అవసరం లేదు. ఉంటే మనం బయటికి పోయేది ఉన్నాయి కొద్దిగా. ఇప్పుడు నువ్వు టూర్లో పోయే నువ్వే సాధించింది ఏం లేదు, అర్థం చేసుకో. నేను చాలా ఇంపార్టెంట్ మీద మీటింగ్ అనేది మీటింగ్ కూడా కాదు ఉన్నాయి. ఎవరికని చెప్పు ఇట్లాంటివన్నీ చిల్లర కొత్తలు. మీటింగ్ ఏం మీటింగ్? ఏ టాపిక్ మీటింగ్? టాపిక్ కాదే, చాలా అర్జెంట్ పోనా. సరేలే, వాళ్ళు ఎవరితో పోతున్నావు? ఏ రోజుతో పోతున్నా కదా. వాళ్ళకే ఫోన్ చేసి చెప్పి మళ్ళా వస్తాను, ఈసారి కాదు క్యాన్సిల్ చేసుకో. ఈసారి వస్తే క్యాన్సిల్ ఏమంటారు? వాళ్ళు పోయేది ఈ రోజు మాత్రమే. క్యాన్సిల్ ఏమంటారు? వాళ్ళు పోయేది ఈ రోజు మాత్రమే ఉంటారు. నాకు అది కూడా నువ్వు పోయే 3 kilometerలకి అంత పెద్దది ఎందుకు? దాంట్లో పండుకుంటున్నావా? ఏంటది మళ్ళీ అదంతా ఉంది ఒకటేసారి. అది ఇప్పుడు చాలా ఉండే బట్టలు అట్లా. ఎన్ని రోజులు? వారము అట్లా, వారమో 10 రోజులు. ఒకవేళ వారం అన్నా 4 చేతులు కవర్లో పెట్టవచ్చు, కానీ అదెందుకు? అది ఊరికెళ్ళా ఉండాలి కదా, మనకి తెలియాలి కదా మనం ఏందో. సరేలే, ఈసారి క్యాన్సిల్ చేసుకో. క్యాన్సిల్ ఏం కాదు, డబ్బులు కావాల్సిందే. డబ్బులు ఇస్తాను, మళ్ళా పోదు. ఇప్పుడు అవసరం లేదు. నాకు ఇప్పుడు కావాలనా? ఓలో డబ్బులు ఇచ్చేసి లేదనుకో అక్క తెప్పించుకోవాలని పోగలను. ఎవరో ఇస్తారులే, నీకు ఈకుండా ఏమంటారు, కానీ వద్దు అంటాను కదా. ఇది ఆషాఢం. ఆషాఢమో బంగా ఏడు కొత్తగా వినేదేమన్నా. కొత్తగా పెళ్ళైందారు కాదు, ఆషాఢం రోజు ఈ పోకూడదు బయటికి. ఆషాఢం రోడ్డు ఎవరు చెప్పుడే? నువ్వు పెట్టుకో ఆషాఢము, నాకుండవు. ఈ రోజు కంపల్సరీ పోల్సిందే. వద్దు అన్న. ఈయన కదా పరిస్థితి. దాంట్లో పోతున్నారు ఇట్లా పోతాను. ఇట్లంటే అంటే ఏం పోతుంది పైన పక్షులు పోతాయి. ఏ గుడ్డ ముమ్మడా ఇది హెలికాప్టర్ లేదు ఎవడు హెలికాప్టర్ లేదు. ఎగ్జిబిషన్ పోతున్నావా? ఫ్లైట్ లో పోతున్నావా? ఎవరబ్బా ఎవరెవరు? ఇవన్నీ క్వశ్చన్ అడగద్దు, చరిత్ర అడగద్దు, అర్థమైందా? నువ్వు చెప్పింది అంతే. ఇప్పుడు ఒక 10 నిమిషాలు డబ్బులు ఇచ్చావా? డబ్బులు అయితే ఇచ్చే. ఇప్పుడు ఈయన చెప్పేదా? నేను చెప్పేది రా. మరి ఏం చెప్తావు? జాగ్రత్తగా పోయి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రా, ఓకేనా? మంచిగా చెడ్డ పేరు తేద్దు. చెడ్డ పేరు ఏదన్నా పొరపాటుకి ఏదైనా జరిగిందనుకో ఎట్టి పరిస్థితిలో ఫోన్ చేయొద్దు. నీ నోరు మంచిదే. ఏమి పోయినప్పుడు శుభంగిరి రావాలే ఉండవు నీ దగ్గర. నువ్వు అన్ని సుఖాల కోసమే పోతాంటావు, అర్థమైందా? జాగ్రత్త. వేరే ఫ్లైట్ ఏదైనా ఎక్కావు యా తాలిబాన్కో ఎక్కడికైనా వేరే చోటికి, ఆడే నీ చేతిలో పిట్టి ఎక్కే ఫస్ట్ అని పెట్టి ఆడే కల్పిస్తాను అని. ఇప్పుడు ఎట్లా క్యాబా లేదా ఎవరైనా పిలిచిపోతారా? రాళ్ళాడి డ్రాప్ చేసేకి కాదు, నేను ఎక్కిస్తాను ఎయిర్పోర్ట్ లో. నేనొస్తే ఏమైపోతుందా నీకు? ఓకే మళ్ళా బాయ్.
ఇంకా ఇటు 10 నిమిషాలు వస్తావులే వెనక్కి. హలో, హలో. బయలుదేరారా? అయిపోయిందండి ఇందాక. ముందు మా అన్నకి చెప్పేసి ఇలా మెయిన్ రోడ్ లోకి వచ్చారా? వచ్చేసాను. సరే, మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఎందుకు? ప్లీజ్, నా నోరుతో నేను చెప్పలేదు, కొన్ని విషయాలు తెలిసాయి నాకు అందుకు. ఎందుకంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఏవో ఉన్నాయంట కదా. శర్మ గారు మీరు నాకు హెల్త్ ఇష్యూ ఉన్నాయని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? నాకు నా నోటితో నేను చెప్పలేను, మేడం గారికి ఇస్తాను. ఎందుకంటే మేడం గారు కూడా అక్కడే ఉన్నారు అప్పుడు. తను మేడం చెప్పారు. కాదు, మీరు అసలు నాకు ఏం లేవండి, నాకేం లేవు, ఏం ప్రాబ్లం లేవు. నీకేమి లేదని తెలుసురా, నీకు మ్యాటర్ కూడా లేదు, ఆయుధాలు పని చేయవని కూడా తెలుసు. ఏ గొజ్జ పరిమాణం ఉండా ప్రతి దానికి బర్రకొని తీసుకొని చెప్పదు. ఏం చెప్పినారో చెప్పిస్తావు. ఆ బట్టలు ఏవో తెచ్చుకుంటావు కదా, అవన్నీ తీసుకొని నువ్వు వెనక్కి బయలుదేరా. చెప్తా పడతా బేబర్స్ ఉండదానా? చెప్పేకి నువ్వెవరే బేబర్దానా? పిలిచింది ఎవరు? నువ్వా పిలిచినేమన్నా? బేబర్స్ ఉండాలి లోపడతానా? ఎప్పుడు ఎన్ని సినిమా నీ గురించి చెప్పే వాళ్ళంతా చెప్పినారులే గానీ, నువ్వు 5 నిమిషాల కోసం బాత్రూమ్ పోతావంట. ఏంది 5 నిమిషాలకి? నువ్వు బాత్రూమ్ పోతావంట కదరా, నీకు ఫ్లైట్ లో ఆడిపోతావు బాత్రూమ్ పొద్దాంగులో. అసలు ఎవరు చెప్పిన ఇవన్నీ బాత్రూమ్ వెళ్ళిపోతాను? నాకేం ప్రాబ్లం ఉంది? నాకే అసలు చెప్పినారు, జాగ్రత్త పిలిచావండి ఆ పిల్లని. నీకేదో మూర్ఛ రోగం కూడా ఉందట కదా. ఏ గొజ్జమ్మడతానా లోపడతానా? ఎవరు చెప్పినారే బేవర్తానా? అది చెప్పి చావంటాను నేను. మొగోళ్ళతో బైకుల్లో తిరిగి నీ మూర్ఛ రోగం వచ్చిందట కదా. ఏ లోపడతాను? నువ్వు తిరిగినావు చాలా మందితో, నీకుండలది జబ్బు. ఎక్కువ తిరిగినావులేరా నువ్వు. ఏ గొజ్జేదానా, నువ్వు ఎంతమంది తిరిగినావే? ఇంతకుముందు ఎన్నిసార్లు చేసినావే? ఇంతకుముందు ఎంతమంది నాన్న చేసినావే? ఇంతకుముందు ఎన్ని పప్పులు తిరిగినావే? నువ్వు ఎంతమంది మొగోళ్ళ జీవితం నాశనం చేసావురా? ఏ బూత్ వస్తానని పరిమాణం ఉండా వచ్చిందారు, ఇంటికి పో. చెప్పుతా పడతాను. ఎవరు చెప్పినారు? చెప్పే మ్యాటర్ బేబర్దానా? మా సార్ చెప్పినాడు, పిల్లోని జాగ్రత్తగా చూసుకోండి, వాడికి బాత్రూమ్ ఎక్కువ వస్తుంటది, ఏదైనా తిన్నా కూడా జీర్ణించుకోలేడు, చర్మం అంతా పొట్టులు లేచిపోతది, పిల్లలు వస్తాయట కదా నీకే. ఇంకా ఏం చెప్పినాడు? చెప్పినారులేరా, నీ మంచి కోసమే. చెప్తారా ఎవరైనా? ఎరుపు కూడా లోపడతారా? ఏమి ఏంది వస్తాయి? నీ వస్తావా ముడ్డి? సరేలే, నువ్వు ఇంటికి పో, జాగ్రత్త. మళ్ళా ఎవరు మీ ట్రిప్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఎవరైనా మిండగానే వేసుకొని కొత్త ట్రిప్ పోయావా? ఏ మిండగారు మాడితేనా? మిండగారు చిత్తపుడుతుందానా? నువ్వు పోతావు, నీకు అలవాటే. సన్నాసిదానా, ఏడు తెప్పిస్తాను బూతులు. అసలు ఎవరు చెప్పినారు చెప్పవే? అయిపోయి అర్థమైంది ఇప్పుడు మా సార్ అంటే కదా నువ్వు. నీ మంచి కోసమే చెప్పాడు రా. అలా ఉంటే చెప్పొద్దు, బూతులు వస్తాయి కన్న. ఏ సన్నద్దనా, ఇప్పుడున్న మెంటల్కి నాకు తిక్క పెట్టినావు అనుకో మిండగంతో తిక్క పెడితే పోయే లోపల బజార్ ఉండదన సన్నద్దోడా. పోయే లోపల బజార్ గారిది ముండ బేవర్స్ ముండ సైతాన ఫోన్ పెట్టు, లోపల ఫోన్ పెట్టు. ఏరా ఫ్లైట్ క్యాన్సిలా? ఫ్లైట్ క్యాన్సిల్ అయిందే? ఒకవేళ ఫ్లైట్ ఏమిరా బ్యాగ్ ఏట్రా దాని ట్రాలింగ్ దబ్బేసింది. ఎవరో ఏమన్నా కొట్టమాడని నచ్చలేదు నీకేమన్నా? నిన్ను సుఖంగా ఉంటే ఏ ఫ్లైట్ మిస్ అయిందే? కాదు ఫ్లైట్ మిస్ అయితే ట్రైన్ లారీ కొట్టమాడ లారీ కంటే లారీకే ఏమైంది? ఏం చెప్పినా ఏం కూర్చున్నావా? వాళ్ళకి ఇంత వచ్చిన అవకాశం మరి దుర్వినియోగం చేసుకుంటా నువ్వు. ఏమైంది ఇప్పుడు? ఏం చెప్పినావా? ఎవరో చెప్పిరు ఇట్లా పోతున్నాడు. ఎవరికో ఏం చెప్పినా నీకెందుకు అనిపించింది? ఏరా ట్రిప్ మనం పదాంలే. నువ్వు నేనే పోయి ఏం చేసుకుందాం? పోయి కొట్టమాడా నువ్వు నేను చేసుకునే చూసేకి చూసుకో పోయి చేసుకున్నావా? కొంప తీసాము సూసైడ్ చేసుకోవాలి.
ఇంత బలుతో చేసుకోవాలని పోయినానంట. సూసైడ్ ఏం చేసుకోవాలి? సూసైడ్ సూసైడ్ అంటే ఏం చెప్పు? అమ్ముకోవడము. సబ్బుకోవడం సూసైడ్ అంటే. మర్డర్ అంటే? మర్డర్ అంటే నరకడమే. ఇంగ్లీష్ బాగానే డెవలప్ అయింది. ఫ్లైట్ ఎక్కక ముందు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. యాడ్రా పోయిస్తుంది, దారిలోనే ఫోన్ వచ్చిందా? లేదు, దెబ్బ మీద దెబ్బ. ఏం చెప్పినావు? ఏం చెప్పిరు? ఎందుకు అలా సలబర్రు? ఏం పెట్టి చూపు చూసిరు? ఎందుకు ఏం చెప్పుకోలేకపోయినావు? నాన్న నువ్వు దుమ్దారు నీకు చెప్పింటారు కదా. ఏం చెప్పినాను? ఏ కొట్టమ్మడా నాకు చెప్పింటారు కాబట్టి నాకు ఏం చెప్పినారు? నేను ఏం చెప్పినాను? ఏం చెప్పినావు? నువ్వు ఏం చెప్పినావో? హెల్త్ బాగాలేదు, బాత్రూమ్ పోవాలంటే వాడి ఫ్లైట్ లో ఏడని కూర్చున్నాడంటే మొత్తం అందరినీ తింటేస్తారు. ఎట్లా కూర్చుంటారు? మోషన్స్ మోషన్స్ అని చెప్పినావు. అది నీకు చెప్పలేదు వాళ్ళు మోషన్స్ అని? చెప్పినారు. మళ్ళా 10 నిమిషాలు ఓడిపోతాను. మళ్ళా నువ్వు ఏం చెప్పినారు అంటున్నావు? నువ్వు నీ నోటి నుంచి వస్తుందనే. జాగ్రత్తలు చెప్పరా? ఏం చెప్పరా? డైపర్ కొనిచ్చండి ఫ్లైట్ లో. మాట చెప్పేది ఎవడైనా మంచి కోసమే కదా. మరి 10 నిమిషాలు ఒకసారి ఎవరికైనా వస్తుందా? 10 చెప్పలేదు, 5 నిమిషాలకు ఒకసారి అన్న. 5 చెప్పలేదు, 5 నిమిషాలకు ఒకసారి అన్న. చూడు ఏమే గుట్టమోడా ఎట్లా వస్తుంది? 5 నిమిషాలకు ఒకసారే. ఏమో ఫుడ్ పడక అది ఇంకోటి ఏం చెప్పినా, ఏడ పడితే ఆడ బయట ఫుడ్ నీళ్ళు తాగినాడంటే చర్మం అంతా లేసిపోతుంది, పొడి పొడి అవుతుంది. నాకు వస్తాయి. ఏ ఊరు చెప్పంటారు నీకు? అన్ని లేని ఫాస్ట్ ఫుడ్ తింటే కొద్దిగా బ్లడ్ పడుతుంది నోట్లో నుంచి. వాళ్ళు టెన్షన్ పడతారు వాళ్ళు ఆ మాటలకి. టెన్షన్ పడక ఏమన్నా పాట పడతారా? ధీర ధీర అని టెన్షన్ పడక ఏమన్నా పాట పడతారా? ధీర ధీర అని ఏమన్నా ఎవడైనా అంత మాట చెప్తే నువ్వు భయపడి చచ్చావరంగా ఎవడన్నా పిలుతారంగా మళ్ళీ ఏమన్నా. మళ్ళీ అది కూడా చెప్పిన, ఏడైనా నీళ్ళలో దింపారు, నీళ్ళల్లో పోసుకునేది అలవాటు అని చెప్పిన. ఏం చూసుకుంటారు? ఏం పోసుకుంటారు? ఏం పోస్తావు? థమ్స్అప్ పోస్తావా నువ్వు? ఏం ముద్రష్టమా నువ్వు? నాశనం అయితే చూడు. మళ్ళీ నీ మంచి కోసమే చెప్పిన, జాగ్రత్తలు చెప్పినా. ఏం చెప్తావా? ఓ పూటే పెట్టండి ఫుడ్, 3 పూట్ల పెట్టారు. వాడు పార్కునే ఉంటుంది. ఇంకా మీరు ఇంకా చేసేది ఏముండదు. అయినా ఇంకోటి పెద్ద పెద్ద డ్రెస్సులు వేపిండి, తొడలకి ఆడేదంతా గజ్జి ఉంది, షార్ట్ల గిట్లు వేసుకుని ఏమైనా తిరిగారు టూరిస్ట్ అని అట్లా చేయొద్దంటే అని చెప్పిన. అసలు లేని ఉండేటివన్నీ ఉండేది లేని చెప్పు. ఏడన్నా ఉండేది చెప్తారు. నువ్వు లేనివన్నీ కదరా ఉండేటివే చెప్పాలని. బేదులు ఆడబోతాయి. వాళ్ళమ్మ జీతము అదేదో చర్రం ఏంటి ఊడిపోతుంది. మళ్ళీ ఊడిపోలేదే. ఇది ఏదన్నా తిన్నప్పుడు ఇది పడనప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు. ఫుడ్ పాయిజన్ నేటికే ఫుడ్ పాయిజన్. సరే క్యాన్సిల్ అయిందా? మళ్ళీ పోతున్నా. సంతోషమే కదా ఇక అంతా కదా. ఎంత రూమ్ ఊడిపోతాను నువ్వు ఎప్పుడు? ఆర్డర్ వచ్చిందంట చూపు. మళ్ళీ మాట్లాడదాం పోవాలి, ముందర వెళ్ళిపో. ఏం ప్లాన్ పెట్టినావు? అసలు నేను పోయి ఏదో ఎంజాయ్ చేద్దాము మా ట్రిప్ చేసి. ట్రిప్ పోయి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ ఇంట్లో చేయరా? ఎంజాయ్ అసలు ఎంజాయ్ మీనింగ్ తెలుసా? ఏంది? మన మనసుని ప్రశాంతంగా పెట్టుకోవడం ఎంజాయ్. ఇంకా చెప్పు శుద్ధమా. అర్థమైందా? నాకు చెప్పేద్దారా? అర్థమైందా? ఎవరు చెప్పాలా? ఎవరికైనా చెప్పు. ఇన్నోళ్ళు బక్కరాకే. అందుకే ఇన్నోళ్ళకే చెప్పినా కదా ఫోన్ చేసి. కొట్ల మమ్మడాను మళ్ళీ సైతం మమ్మడా. కొట్ల మమ్మడాను మళ్ళీ సైతం మమ్మడా. ఏదో ఎంజాయ్ చేసి పోదాము బాగా. ఏం ఎంజాయ్? ఏదో ఎంజాయ్ ఓపెన్ ఏదో ఎంజాయ్ గుట్టు ఏదో ఎంజాయ్. ఎంజాయ్ ఈడే చేయొచ్చు కదరా. బొమ్మలు పెట్టుకొని ఎంజాయ్. వెల్కమ్ చేసి పంపారు. ఎవరైనా వచ్చిన వాళ్ళు వెల్కమ్ చేస్తారు. నీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే ఊరే ఆ ఫ్యాన్కి ఏం వేసుకోవద్దు. అయినా అందులే రే శివా రే కరా. కరా ఏ బట్టలు ఇప్పేస్తావు అప్పుడే? ఇప్పేయకుండా ఏం చేయాలా? నువ్వు ఊరికి పోయినాక ఇప్పాలనుకోండి కదా బట్టలు. ఏ గుడ్డమోడ నువ్వన్నీ నాటకాలు చేసి అర్థమైంది. సరే తెచ్చినావా మాకి? ఏం తెచ్చి ఏందా పోయినా రావాలా? పొయ్యే దారిలే కన్నా పోయి ఏమంటావు? తినకూడదా? ఎవరైతేనా వేరే వాళ్ళంతా చెప్పిండ్రు రేపంతా. అంటే క్లాస్మేట్సా? క్లాస్మేట్సే. క్లాస్మేట్స్ అంతా వాళ్ళంటే పంచర్ వేసుకునే వాళ్ళు ఇల్లే కదా నీకు ఉండేది. ఏ గుడ్లమాడ ఎవరు నీకు ఉంటారు? ఏం చేస్తారు చెప్తా నీ క్లాస్మేట్స్ ఇప్పుడు? ఐటీ. ఐటీ అంటే
డీల్ మెకానిక్. ఐటీ అంటే డీల్ మెకానిక్. ఐటీ డీజిల్ మెకానిక్. ఇంకా అదేలే కార్ షెడ్ లో పని చేస్తాడా? నువ్వు ఏంటికి నన్ను అట్లా లోపడించుకుంటా మనిషికే? ఇంకోడు ఒకటేనా ఉండేది ఐటీ? ఎంతమంది ఉంటారు నీకు ఎందుకు? మామూలుగా ఎంతమంది ఉన్నారు సర్కిల్లో తెలుసుకుందాం సార్ అని. 50 మంది ఉంటారు. ఏం చేస్తారంతా? బీహార్ బ్యాచా? నువ్వు పెట్టుకో బీఆర్ బ్యాచ్ నీకుంటారేమో. ఇప్పుడే అయిపోయింది ట్రిప్ మొత్తము. ఏడనా పోయిచ్చావునా మధ్యలో ఎన్ని గెలికి మళ్ళీ ఏడనా పోయిచ్చావునా మధ్యలో ఎన్ని గెలికి మళ్ళీ ఏడాన కదా ఏది మంచి కొని చేస్తావు? వాడు నిద్రపోయినవాడు పక్కన వాళ్ళని కరుచుకుంటాడు. చూడ ఎవడన్నా కరుచుకుంటాడు. చెప్పులతో కొట్టారా? నువ్వు పొరపాటు నేను ఏం ఆలోచించిన అంటే నువ్వు పొరపాటుకు కాదు, అదే కాదుగా కరుచుకునే రకం కదా, నువ్వు ఛాన్స్ దొరికిందని. అందుకు నేను ముందుగానే నిద్రలో కరుచుకుంటాడని చెప్పిన. అర్థమైందా? ఇట్లాంటివన్నీ ఇవన్నీ కళలు ఉంటాయి కదా, అన్ని క్రీడా కళలు. అందుకు ముందుగానే చెప్తాను, పంచి ప్లేయర్ జాగ్రత్తగా ఉండండి అని చెప్తే వాళ్ళు దండం పెట్టి వద్దులే అయితే ఎందుకు అంత ప్రాబ్లము. అందుకే దొబ్బేసారు. దండి ట్రిప్పులు ఈడే మనకు కాదు. ఆ 1.5 కిలోమీటర్ రాబక్కే 2 చెట్లు ఉన్నాయి. మీ అమ్మ ఎట్టుంది తెలుసా? ఆ చెట్ల కింద పోయి బూతులు వస్తున్నాయి. నువ్వు ప్రకృతి పోయింది అనుకోపో. నాకేముంది, నిన్ను కాపాడినానే నాకు ఈరోజు ఆనందం చాలా ఉంది. నిన్ను కాదు వాళ్ళని.